నువ్వు మరి డాన్స్ వేసుకుంటే వీడియోలు పెడతావు కదా, అవి ఎడిటింగ్ వాళ్ళు చేస్తారు. ఎడిటింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు అక్క, మేము మొత్తం 15 మెంబర్స్ ఉంటాం. ఎటు పోయినా అందరం కలిసే పోతాం. మరి ఇది ఎప్పటి నుండి వినబడతలేదు? చిన్నప్పటి నుంచి అక్క. చిన్నప్పుడు నాకు 3 years ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది అక్క. ఆడపోరగాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇంకా 3 teams అంటే ఒక టీంకి 6 ఉంటారు, మొత్తం 18 మంది ఉన్నారు. నువ్వు చిన్న పోరాడినవి కదా, మరి వాళ్ళతోని ఆనలతో నీళ్ళతో పోతా అంటే ఏదో ఒకటి అంటారు కదా. అందరికి ఫోన్లు చేస్తారు, మధుకర్ ఇట్లా వేసిండు అట్లా వేసిండు అంటారు. కొన్ని సార్లు సావాలనిపిస్తుంది అక్క. అసలు డ్యాన్స్ ఎందుకు ఎంచుకున్నాను? అయితే మీ దాంట్లో ఆడిపోరగాళ్ళు మంచిగా ఉంటారు అక్క. అందరు చెల్లెలు అక్కలు ఎటు పోయినా అందరం కలిసే పోతాం. మరి మీ అమ్మకి ఇట్లా ఆళ్ళు అంటే ఆమెకు బాధ అనిపించింది, నేను ఎప్పుడన్నా ఆపమన్నదా డాన్స్? నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ కదా అక్క. దాన్ని పక్కకు పెడదామన్నా కానీ ఒప్పుకోదు. ఎప్పుడు నా వెంటనే పడుతూనే ఉంటుంది. ఒకవేళ ఈ ఎగ్జామ్స్ టైంలో అక్కడిక్కడ వచ్చినాయి అనుకో ఈవెంట్లు, ఈ పరీక్షలు రానికి పోతావా, ఈవెంట్లు చేయడానికి పోతావా? ఫస్ట్ ఎడ్యుకేషన్కే ఇంపార్టెంట్, తర్వాత డ్యాన్స్. అందరికీ శనార్థులుల్లా, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? టైం 24x7 టీవీకి స్వాగతం. ఈరోజు మనతోనున్న గెస్ట్ ఎవరంటే మధు పటేల్. ఈ నోల్ అంటే ఇన్స్టాలో మంచి డాన్సర్. ఇగో ఈయన గురించి నాకైతే కొంచెమే తెలుసు, మిగతా విషయాలు ఆయనను అడిగి తెలుసుకుందాం. డాన్స్ ఎందుకు స్టార్ట్ చేసిండు, అసలు ఎప్పటి నుండి ఇదంతా షురూ చేసిండు, ఒక మంచి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఎట్లా అయిండు అనేటి అన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం తమ్మి. నమస్కారం అక్క. మంచిగున్నావా? మంచిగా ఉన్నా అక్క, మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా. ఇగో నువ్వు డాన్స్లు వేసుకుంటే పెడతావు కదా అన్ని వీడియోలు, అసలు ఎప్పటి నుండి షురూ చేసినావు నువ్వు డాన్స్ చేసుడు? డాన్స్ చేసిన నా చిన్నప్పటి నుంచి అక్క. నాకు 3 years ఉన్నప్పటి నుంచి డాన్స్ అనేది స్టార్ట్ చేసిన. ఓకే, మరి ఊకే డాన్స్లు వేసుకుంటేనే కనిపిస్తావు కదా ఆడిడా, మరి చదువుకోవా నువ్వు? చదువుకుంటాను అక్క, డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? సివి రామన్ డిగ్రీ కాలేజ్, మంచిర్యాల. మీది ఏ ఊరు? మంచిర్యాల, మన రామరావుపేట గ్రామం, మంచిర్యాల జిల్లా. మీ అమ్మ నాయన ఏం చేస్తారు? మమ్మీ హౌస్ వైఫ్ అక్క, డాడీ పాల వ్యాపారం. మీరు ఎంతమంది? ముగ్గురం అక్క. అన్నయ్య, నేను, చెల్ల, నేను మధ్యలో మధ్యలో మంచిగా కూర్చుంటారు. అబ్బా, మీ అన్న ఏం చేస్తాడు? అన్నయ్య డాడీతోనే పాల వ్యాపారం చేసుకుంటాడా? మీ చెల్లె చదువుకుంటా? చెల్ల ఇంటర్ ఫస్ట్ ఇయర్. మరి ఇట్లా డాన్స్లు వేసుకుంటా ఉంటాను కదా, నీతోనే ఒక పిల్ల ఎత్తది కదా, ఆ పిల్లోలు మంచిర్యాల అక్క, జూనియర్. మరి మీ ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఏమన్నారా మీరు డాన్స్ వేసుకుంటుంటే? చిన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం అక్క. ఇప్పుడు అంటే వాళ్ళు ఏమంటలేరు, ఎవరు ఏమన్నా పట్టించుకుంటలేను. మా లైఫ్, నా టాలెంట్ ఏంటో నాకు తెలుసు, అట్లా వెళ్ళిపోతున్నా అంతే. నువ్వు మరి డాన్స్ వేసుకుంటే వీడియోలు పెడతావు కదా, అవి ఎడిటింగ్ వాళ్ళు చేస్తారు? ఎడిటింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు అక్క, మేము మొత్తం 15 మెంబర్స్ ఉంటాం. ఎటు పోయినా అందరం కలిసే పోతాం. గ్రూప్ అంతా కలిసి పోతాం. ఎందుకంటే నాకు లెఫ్ట్ ఇయర్ వినబడదు కదా అక్క. చిన్నప్పటి నుంచే వినికిడి లోపం, యాక్సిడెంట్లో ఇయర్ ప్రాబ్లం అయింది. ఎటు పోయినా ఫ్రెండ్సే ఉంటారు అక్క. వీడియోలు తీసేది ఒక్కరు, ఎడిటింగ్ వేసేది ఒక్కరు, మళ్ళీ సౌండ్ స్పీకర్ పట్టుకునేది ఒక్కరు, ఇక బండి నడిపేది ఒక్కరు. అట్లా అందరం కలిసే పోతాం అక్క. ఎటు పోయినా అందరం కలిసే పోతాం. ఫుల్ సపోర్ట్. అవ్వా, నీకెంత మంచి దోస్తులు ఉన్నారు. మరి ఇది ఎప్పటి నుండి వినబడతలేదు అక్క? ఇక చిన్నప్పటి నుంచే అక్క. చిన్నప్పుడు నాకు 3 years ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది అక్క. యాక్సిడెంట్ అయ్యి చిన్నప్పుడు లెఫ్ట్ ఇయర్ అనేది ప్రాబ్లం అయింది. ఇక ఎన్ని ఆపరేషన్లు చేసినా ఎన్ని చేసినా ఆ ప్రాబ్లం అట్లనే ఉండదు అక్క. మరి ఇప్పుడు నువ్వు కాలేజీలో కూర్చుంటావు కదా, అక్కడ సార్లు టీచర్లు అదోటి ఇదోటి చెప్తారు కదా, మరి అది ఎట్లా పడుతుంది? ముందుగా అట్లా ఏం లేదు అక్క. సార్లు కూడా మస్తు సపోర్టివ్. చిన్నప్పటి నుంచి క్లాస్ టాపర్నే, ఎప్పుడైనా ఫస్ట్ బెంచ్, మన బ్యాక్ బెంచ్, ఫస్ట్ బెంచ్. సార్లు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు. వినబడకపోయినా మళ్ళీ రిపీట్గా చెప్తారు. అట్లా. ఏ గ్రూప్ తీసుకున్నావు? బీకామ్ సిఏ అక్క. బీకామ్ సిఏ తీసుకున్నావా? మంచిగా డాన్స్లు ఎత్తాలి కాబట్టి గిడి షోలు, గా షోలు, గీ షోలు ఇవ్వటి ఉంటాయి కదా, మరి దానిలోకి పోవాలని ఏమన్నా ఉన్నదా? లేదక్క. మరి లేదక్క, నాకే ఓన్గా ఛానల్ పెట్టుకొని అందులో ఫోక్ సాంగ్స్ తీసుకొని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఎవరిని డాన్స్ మాస్టర్ని ఎవరి దగ్గర పోలేదు అక్క. మాస్టర్ లేకుండానే మంచిగా డాన్స్ నేర్చుకున్నావా? చిన్నప్పటి నుంచి అంతే అక్క. మీ నాయన గిట్లా ఎవరైనా నేర్పించుకుంటున్నారా చిన్నప్పటికెళ్ళి అంటున్నా? లేదక్క, నాకు నేను టీవీ, సౌండ్ బాక్స్,
చలో ఇక ఒక్కొక్క స్టెప్ వేసుకుంటా అట్లా ఇప్పుడు ఇడదాకా వచ్చిన. చిన్నప్పటి నుండి స్కూళ్ళల్లో ఇట్లా చేస్తారు కదా ఈవెంట్లలో ఆడి అట్లా కూడా చేస్తుండే చేస్తున్నాక. చిన్నప్పుడు అంతకుముందు డాన్సర్ లెక్క ఈవెంట్కి పోయేటో ఉంది. వాళ్ళు కొన్ని కొన్ని మాటలు అనేటోళ్ళు, ఈయన చెవులు ఏంటి రావు, ఈయన ఈవెంట్లు ఎందుకు అట్లా ఇట్లా అనేటోళ్ళు. నాకు ఒకరి కింద పనిచేసుడు నాకు ఇష్టం లేదక్క, నాకే ఓన్గా ఈవెంట్స్ చేస్తాను. ఇప్పుడు మాది ఈవెంట్స్ ఎంటర్టైన్మెంట్స్ 3 గ్రూప్స్ ఉన్నాయి అక్క, ఎటు పోయినా మేమే. ఆగో ఇంత చిన్నప్పుడే నీకు ఒకరి కింద పని చేయొద్దని అనిపించి నువ్వు మంచిగా ఈవెంట్లు చేస్తాను. అంటే ఈవెంట్లు అంటే ఏమేమి చేస్తారన్న అంటే డ్యాన్స్ టీం పక్కా అక్క, ఎటువైనా డ్యాన్స్ టీం దాండియా. ఇక ప్యాకేజ్ ఉంటుంది అక్క, పెళ్ళిళ్ళకి పోతే మన పల్లకి తలంబ్రాలు సప్తపది అన్ని యాంకర్స్ సింగర్స్ అందరు మీ దాంట్లోనే అవన్నీ అన్ని చేసుకుంటా అక్క. ఆడపోరగాళ్ళు ఎంతమంది ఉంటారు? 3 టీమ్స్ ఉంటాయి అక్క. 3 టీమ్స్ అంటే ఒక టీమ్ కి 6 ఉంటారు, మొత్తం 18 మంది ఉంటారు. ఇక ఒక్కొక్క రోజు 2-3 ఈవెంట్లు వస్తాయి అక్క. అంతా ఒకటే నేను చూసుకోవాలంటే నడవదు కదా అక్క. అక్కడక్కడ కొందరిని పెట్టి ఇక నేను పెద్ద ఈవెంట్ కాదు నేను ఉంటా. ఎంత వస్తాయి మరి? ఇక ఎంత వస్తాయి అంటే చాలా మంది ఏం చెప్తారంటే 1,00,000 అట్లా తీసుకుంటారు అక్క. నేను 30,000 నుంచి 50,000 పట్టుకుంటా, తక్కువ పట్టుకుంటా, ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేస్తా. ఎందుకంటే ఇంకా 4-3 ఈవెంట్లు రావాలి కదా అక్క. అట్లా మరి ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈవెంట్లు గిట్లా షురూ? ఈవెంట్లు నా ఓన్గా చేసి 2-3 ఇయర్స్ అవుతుంది అక్క. అంతకుముందు అంటే డాన్సర్ లెక్క చేసేటోని. మరి ఆడిడా గిట్లా నువ్వు చిన్న పోరాడినవి కదా, మరి వాళ్ళతో ఆనలతో వీళ్ళతో పోతా అంటే ఏదో ఒకటి అంటారు కదా. అంటారు అక్క, ఏమని ఉంటుంది? చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన అక్క. ఎందుకంటే ప్రతి ఒక్క ఈవెంట్లల్లో నేనే హైలైట్ అవుతుండే. వేరే వాళ్ళు పిలిచినా కానీ అరే మధుకర్ వల్ల ఈవెంట్ సక్సెస్ అయిందిరా, దాండియా వల్ల సక్సెస్ అయిందిరా అని మన ముందు మాట. వెనక మాట ఎట్లా అంటే ఇప్పుడు మనం వేరే ఈవెంట్ పట్టుకున్నాం అనుకో అక్క, ఓన్గా పట్టుకున్నాం అనుకో లేనిపోని నిందలు ఎత్తారు. అందరితో డ్యాన్స్ మాస్టర్స్ ఉంటారు కదా, అందరికి ఫోన్లు చేస్తారు, మధుకర్ ఇట్లా చేసిండు అట్లా చేసిండు అంటారు. కొన్నిసార్లు సావాలనిపిస్తుంది అక్క. అసలు డ్యాన్స్ ఎందుకు ఎంచుకున్నా నా జీవితంలో అనిపిస్తుంది. ఫుల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాక, నాకు వచ్చిన కష్టాలు నేను చేసిన ప్రాబ్లమ్స్ ఇంకెవ్వరికి రావద్దు అక్క. నేను ఎప్పుడో చనిపోతుండ అనుకున్నా కానీ సావే పరిష్కారం అనుకోలేదు. ఊకోతా మీ చిన్న వాటికి చచ్చిపోతా అని అనుకుంటా. ఎంత మంచిగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు. ఈ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోనే గింతగానం సాధించినావు అంటే గొప్ప విషయమే కదా. గొప్ప విషయం అట్లా అనుకుంటారా? ఇగో నువ్వు చేయబట్టి ఇంకా నీ గ్రూప్ వాళ్ళు వీళ్ళు అందరికి మంచి పైసలు వస్తాయి, మంచిగా ఉంటారు. గిట్లా అనుకోవాలి కానీ ఈ తమ్ముడు చూసినావా ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి కూడా. ఎందుకంటే 8 ఇయర్స్ నుంచి ప్రజలు ఫేస్ చేస్తూనే ఉంటాను అక్క. ఇప్పటికి కూడా ఇప్పుడు నేను సక్సెస్ అయినా అని నేను కూడా అనుకుంటలేను అక్క. ఎందుకంటే ఇప్పుడు ఫాలోవర్స్ వస్తారు, లైక్స్ వస్తాను, అవ్వస్తాను, నేను ఇంకా సక్సెస్ కాలేదు అక్క. నేను పడిన కష్టానికి ఇది ఒక స్టెప్ మాత్రమే. ఇంకా లైఫ్లో ఇంకా చాలా సక్సెస్ కావాల్సిన టైం ఉంది అక్క. నీకేంది తమ్మి ఇంకా బొచ్చే టైం ఉన్నది, అది అంతే ఏం చేసుకుంటావు మంచిగా సక్సెస్గా. ఇక ఇప్పుడే వాళ్ళు వీళ్ళు ఆ ఈవెంట్లు అని ఎన్ని ఈవెంట్లు లేవు. ఆ గ్రూప్లు అందరిని వదిలేసి నిన్నే వెళ్తారంటే మంచిదే కదా. 50 ఈవెంట్లు చేసినాం అక్క ఇప్పటి వరకు. ఓర్ని 50 చేసిలా మంచిగానే. అయితే మీ దాంట్లో ఆడిపోరగాళ్ళు మంచిగా ఉంటారు కదా. మంచిగా ఉంటారు అక్క. అందరు చెల్లెలు అక్కలు ఎటు పోయినా అందరం కలిసే పోతాం. మరి ఇట్లా పైసల కాడ జమ్మల కాడ నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి, నా ఇంట్లో సిచ్యువేషన్ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళందరూ మంచిగా ఎటు పోయినా అందరం కలిసే పోతాం. బ్రదర్ అండ్ సిస్టర్స్ లెక్క రీల్స్ తీసుకుంటా అంత ఎంజాయ్మెంట్ ఉంటుంది అసలు ఈవెంట్ అంటే ఆ ఈవెంట్ వేరు, మళ్ళీ మా ఎంజాయ్మెంట్ వేరు. మరి గిట్ల ఈవెంట్లు చేస్తాను కదా, మీ అమ్మకి గిట్లా చెప్తారా? వీళ్ళు ముచ్చట్లు వేసుకుంటారు కదా, నీ కొడుకు ఇట్లా ఈవెంట్లు చేస్తాడు, ఆడ డాన్స్లు వేస్తాడు అని చెప్పుకుంటారు అక్క. మా వాళ్ళు చెప్పుకుంటారు అక్క. బయట వాళ్ళే కొంచెం మన మీద నిందలు ఎత్తారు అక్క. మనం సక్సెస్ కాకముందేమో ఇట్లనే ఈయన ఎప్పుడు సక్సెస్ అవుతాడు ఏమో, వాళ్ళు సక్సెస్ అవుతారు, వీళ్ళు సక్సెస్ అవుతారు, ఈయన ఎప్పుడు డ్యాన్స్ చేసుకుంటూనే ఉంటాడు, ఇట్లనే ఉంటాడు అంటారు. సక్సెస్ అయినాక ఈయన ఫుల్ పైసలు సంపాదిస్తాడు, బల్బ్ ఎక్కువైంది, పొగరు ఎక్కువైంది, దేకుడు కూడా దేకుతలేరు అని అట్లా అంటారు అక్క. ఈ లోకం ఇంతే తమ్మి, నువ్వు ఏం చేసినా అదోటి ఇదోటి అంటేనే ఉంటుంది. మనం చేసుకోవాలి అక్క అంతే. మరి మీ అమ్మకి ఇట్లా వాళ్ళు అంటే ఆమెకు బాధ అనిపించింది నిన్ను ఎప్పుడన్నా ఆపమన్నదా డాన్స్ గిట్లా? అంటే ఇక మమ్మీ వాళ్ళకి ఎట్లుంటది, చదువుకోవాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని మమ్మీ వాళ్ళకి అట్లుంటది. నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ కదా, దాన్ని పక్కకు పెడదామన్నా కానీ ఒప్పుకోదు. ఎప్పుడు నా ఇంటనే పడుతూనే ఉంటుంది. ఎప్పుడు డ్యాన్స్ చేయాలని ఉంటుంది. డాడీ మమ్మీ కూడా చాలా మాటలు అన్నారు అక్కడ డ్యాన్స్ విషయంలో. అబ్బా అసలు ఎందుకు ఈ లైఫ్ అని చాలా ఒక 3 టైమ్స్ సూసైడ్ చేసుకుందాం అనుకున్నాక. ఎందుకంటే అంత ప్రాబ్లం ఫేస్ చేసిన కాబట్టి నాకు మమ్మీ డాడీ సపోర్ట్ ఉంటుంది. స్టడీ పరంగా నువ్వు ఎంతనన్నా చదువుకో, 2 డబ్బులన్నా పెడతా,
ఎన్ని ఏమన్నా చేస్తా, బట్ డ్యాన్స్ వద్దు. ఎందుకంటే ఇవాళ డ్యాన్స్ ఉంటుంది, రేపు డ్యాన్స్ ఉంటుందా అని అట్లా అట్లా అంటుంటారు. అని నా టాలెంట్ కదా అక్క, నేను ఎట్లా కొట్టుకుంటా చెప్పు. అంతే, అదే ఉండాలి. ఇప్పుడు డాడీ మమ్మీ ఫుల్ సపోర్ట్ అక్క, ఇప్పుడు సపోర్ట్ ఫుల్ సపోర్ట్ అక్క. ఎందుకంటే మనం సక్సెస్ అయినా మనం డబ్బులు సంపాదిస్తాం కాబట్టి వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ అక్క. ఇంకేంటి, మనం బాగుపడితే వాళ్ళకు కూడా సంబరమే కదా. ఇక చుట్టాలు వాళ్ళు ఇల్లు అదొకటి ఇదొకటి అంటేనే అంటారు అక్క. వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ అంటనే ఉంటారు చుట్టాలు. అంతకుముందు ఏదన్నా ప్రోగ్రామ్స్, శారీ ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు అయితే ఫోన్ చేసేటోళ్ళు కాదక్క. ఇప్పుడు ఈవెంట్లు చేస్తాను కదా, ఫోన్ చేసేటోళ్ళు. నువ్వు రావాలి, నువ్వు పక్కా ఉండాలి, నువ్వు లేకుంటే ఏం గడవది, ఈవెంట్లు చేస్తాను కదా తక్కువ పెట్టు అని చుట్టాలు ఫోన్ చేస్తారు. అంతకుముందు మనకు ఫోన్ వచ్చేది కాదు, మనం వాళ్ళ ఇంటికి అయినా కానీ మనం కూర్చోమని పడుకోమని అట్లా ఏం చెప్పారు అక్క. ఇప్పుడైతే చుట్టాలు అందరు ఫోన్లు చేసి ఈవెంట్లు ఉన్నాయి, నువ్వు రావాలి, నువ్వు పక్కా రావాలి అట్లా ఇట్లా అంటారు అక్క. మరి మీ చుట్టాల పోలికి ఇట్లా ఫోన్ చేస్తాను అంటున్నావు కదా, మరి వాళ్ళకి ఫ్రీగానే చేసి పెడతావా ఏమి ఈవెంట్లు? ఫ్రీగానే అక్క, చుట్టాలే ఫ్రీగానే అక్క. ఎందుకంటే నన్ను ఎన్ని మాటలు అన్నా ఎన్ని అన్నా కానీ మనోళ్ళే కదా అక్క. ఎప్పటికీ నువ్వంటే ఫ్రీగా చేస్తావు, మరి నీ ఎంబడి వచ్చిన వాళ్ళకి పైసలు వద్దా? వాళ్ళకా అక్క, వాళ్ళకి ఇస్తారు అక్క. వాళ్ళకి ఎంతో కొంత అరేంజ్మెంట్ చేపిస్తా, నేను మాత్రం ఫ్రీ అక్క. ఒకవేళ ఈ ఎగ్జామ్స్ టైంలో అక్కడిక్కడ వచ్చినాయి అనుకో ఈవెంట్లు, ఈ పరీక్షలు రాయనికి పోతావా ఈవెంట్లు చేయడానికి పోతావా? ఎగ్జామ్స్ కదా అక్క, ఫస్ట్ ఎడ్యుకేషన్ కే ఇంపార్టెంట్, తర్వాత డాన్స్. ఎగ్జామ్ టైంలో ఏం చేస్తా అంటే ఒక 1 month ఈవెంట్స్, ఎంత పెద్ద ఈవెంట్ అయినా ఒప్పుకోను. అంటే ఒక సంవత్సరం మొత్తం ఈవెంట్ చేస్తా ఉంటా. లాస్ట్ ఎగ్జామ్స్ 1 month ముందుండగా చదువుకుంటా, చెలో ఇక పాస్, అన్ని సబ్జెక్టులు పాస్. ఇంకేంటి ఇంత మంచిగా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.